దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. విశ్వనగరంగా రూపుచెందుతున్న మన హైదరాబాదులో భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల యొక్క ప్రతిరూప దేవాలయాలను ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. అలాంటి ప్రముఖ దేవాలయాలు శ్రీ పూరీ జగన్నాథ స్వామి ఆలయం, శ్రీ బద్రీనాథ స్వామి ఆలయం, కలకత్తా దక్షిణేశ్వర శ్రీ కాళీమాత మందిరం. ఇది బంజారా హిల్స్లో ఉన్న పూరీ జగన్నాథ స్వామి వారి ఆలయానికి ప్రతిరూప దేవాలయం. ఈ దేవాలయం బద్రీనాథ్ దేవాలయం ప్రతిరూప దేవాలయం, మేడ్చల్, హైదరాబాద్. నేను ఇప్పుడు మీకు చూపిస్తబోతున్న ఆలయం కలకత్తాలో ప్రసిద్ధి చెందిన కాళీమాత మందిరంకి ప్రతిరూప దేవాలయం. హైదరాబాద్కి 28 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 11 కిలోమీటర్ల దూరంలో నార్కూడా అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఆ దేవాలయ విశేషాలను మీకు ఈరోజు తెలియజేస్తాను. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న రోడ్డు శంషాబాద్ నుండి రాళ్ళపల్లి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో 2 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే లెఫ్ట్ సైడ్న శ్రీ శృంగేరి శంకరమఠం వస్తుంది. శ్రీ శంకరమఠం వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇదే శంకరమఠం. శంకరమఠం నుండి 2 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే లెఫ్ట్ సైడ్న అమ్మపల్లి ప్రసిద్ధ సీతారామచంద్ర స్వామి ఆలయం వస్తుంది. ఈ ఆలయం వీడియో కూడా లింక్కి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అమ్మపల్లి నుండి 2 కిలోమీటర్ల దూరంలో నార్కూడా విలేజ్ ఉంది. నార్కూడా విలేజ్ జడ్పీ స్కూల్ నుండి రైట్ తీసుకొని 1 కిలోమీటర్ డ్రైవ్ చేస్తే పచ్చని పొలాల మధ్య ప్రఖ్యాత కలకత్తా దక్షిణేశ్వర శ్రీ కాళీమాత మందిరం యొక్క ప్రతిరూప దేవాలయం ఇక్కడ ఉన్నది. ఆ కనిపించేది ఆర్చే శ్రీ కాళీమాత మందిరం. కలకత్తా వెళ్ళి శ్రీ కాళీమాత ఆలయాన్ని చూడలేని వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే అదే అనుభూతిని ఇస్తుంది. పూర్తిగా శ్రీ కలకత్తా కాళీమాత మందిరానికి నమూనాగానే ఈ మందిరాన్ని నిర్మించారు. వెల్కమ్ హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ అనే స్వాగత బోర్డు ఉన్నది. మందిరానికి ఎదురుగా ఒక చెరువు ఉన్నది. ఇదే ఆ చెరువు. చెరువులో పాదాలు శుభ్రం చేసుకుని మందిరంలోకి ప్రవేశిస్తారు. దేవాలయ దర్శనం వేళలు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఈ మందిరం చాలా విశాలమైన ప్రదేశంలో ఈ మందిర నిర్మాణం చేశారు. మందిరం చుట్టూ విశాలమైన ప్రాకారం, ఆ గోడలపై పురాణ ఇతిహాసాలను, పురాణ ఘట్టాలను, చాలా చక్కగా చిత్రీకరించారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక స్టేజీని ఏర్పాటు చేశారు. ఆ స్టేజీ మీద శివపార్వతుల విగ్రహాలను చాలా ముగ్ధ మనోహరంగా మలిచారు. కలకత్తాలోని దక్షిణేశ్వర కాళీమాత ఆలయానికి ప్రతిరూప దేవాలయంగా 3 ఎకరాల స్థలంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నార్కూడ గ్రామంలో స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిరాన్ని అద్భుతమైన బెంగాలీ వాస్తుకళా నైపుణ్యంతో నిర్మించారు. ఈ మందిర నిర్మాణం అద్భుత బెంగాలీ వాస్తుకళ, సాంస్కృతిక వైవిధ్యాన్ని మనల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. ఈ మందిరాన్ని బెంగాలీ స్వర్ణ శిల్పి సమితి వారు నిర్మించారు. దీని నిర్మాణం దాదాపు 8 సంవత్సరాలు పట్టిందని, 2020లో ప్రారంభించామని
బెంగాలీ సమితి ప్రెసిడెంట్ శ్రీ దీపంకర్ పాల్, సెక్రటరీ శ్రీ వరుణ్ రాణా తెలిపారు. ఈ మందిరం ప్రధానంగా 4 విభాగాలుగా ఉన్నది. మొదటి మందిరంలో శ్రీ రాధాకృష్ణులు మరియు గణేశుడు, రెండవ మందిరం ప్రధాన మందిరం, అందులో జగన్మాత శ్రీ కాళికామాత ఉన్నారు. కాళికామాత మందిరానికి ఎదురుగా స్వామి వివేకానంద మందిరం, కాళికామాత మందిరం పక్కనే శివుడు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరాలు ఉన్నాయి. ఇలా వెళ్తుంటే ముందుకు మనకు కుడివైపున రాధాకృష్ణ మరియు గణేష్ మందిరాలు ఉన్నాయి. ముందుగా వారిని దర్శించుకుందాం. శ్రీ రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు. శ్రీ గణేష్ మహారాజ్. రాధాకృష్ణులు మరియు గణేష్ దర్శనం అనంతరం ఇలా కొన్ని మెట్లు పైకి ఎక్కాలి. ఇలా మెట్లు ఎక్కిన తరువాత మనకు ఎడమ వైపున చాలా విశాలమైన మందిరం ఉన్నది. ఈ మందిరం స్వామి వివేకానంద గారిది. స్వామి వివేకానంద దర్శనం అనంతరం మందిరానికి ఎదురుగా ఉన్న ప్రధాన ఆలయం జగన్మాత శ్రీ కాళికా అమ్మవారిది. కాళికామాత బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా నగరంలో హుగ్లీ నదికి తూర్పు వైపున కాళీఘాట్ వద్ద దక్షిణేశ్వర అనే ప్రాంతంలో ఉన్నది. అమ్మవారు కొలువై ఉన్న కాళీఘాట్ పేరును తర్వాత కాలంలో కలకత్తాగా రూపాంతరం చెందినది.
కాళికామాతను భవతరణి అని పిలుస్తారు. భవతరణి అంటే భవసాగరము అనగా సంసార సాగరమును దాటించున్నది అని అర్థం. శ్రీ కాళీ అమ్మవారిని దర్శిస్తే సంసారంలో ఉండే కష్టాలన్నీ కూడా వారు దాటిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఏత్ కాళీం మహామాయాం నేత్రాం బహురూపిణీం చతుర్భుజాం లలాజిహ్వాం పూర్ణచంద్ర నివారణాం శ్రీ అమ్మవారిని ప్రార్థిస్తారు. జగన్మాత దర్శనం అనంతరం కుడివైపున శివాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరాలు ఉన్నాయి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.